బీఆర్ఎస్ కాంగ్రెస్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటయ్యాయని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ను అభివృద్ధి చేసింది బీజేపీ అని, సంక్షేమం అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని బండి సంజయ్ పేర్కొన్నారు. ఏ రోజు స్వార్థం కోసం పనిచేయలేదు. మీరు ఎంపీ గెలిపించిన తర్వాత మీరు గెలిపించిన బండి సంజయ్ ఏ రోజు రెస్ట్ తీసుకోలేన, తిండి తిప్పలు మాని నిద్రాహారం లేకుండా ఇలా కుటుంబాన్ని పక్క పెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ రావడానికి, నరేంద్ర మోడీ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో రావడానికి, ఈ గడీల రాజ్యం, ఈ దుర్మార్గపు కేసీఆర్ కుటుంబ రాజ్యం ఈ తెలంగాణ నుంచి పారదోలని చెప్పి ఒక కసితో పనిచేసిన వ్యక్తి మీరు గెలిపించిన బండి సంజయ్. ఏ రోజు వ్యాపారాలు చేయలే, ఏ రోజు పైసలు సంపాదించాలి, బ్యాంకులో డిపాజిట్ చేయాలని చెప్పి ఎప్పుడు నేను తప్పు చేస్తే కేసీఆర్ అంటాడు నా మీద 18 మంది ఇంటెలిజెన్స్ లో పెట్టాడు. ఇలా ఇంటెలిజెన్స్ ఏం చేశారు? మరి వాళ్ళ నేను తప్పు చేస్తే ఎందుకు బయట పెట్టలే? నేను తప్పు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చర్యలుకోలే? నేను తప్పు చేసిన ఆధారం ఉంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నా మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు, ఎందుకు బహిరంగపరచలేదో ఒక్కసారి కరీంనగర్ ప్రజలు మీరు ఆలోచించాలి. పాదయాత్ర చేస్తున్నా, 150 పాదయాత్ర చేస్తున్నా, 1600 కిలోమీటర్లు నాకు గుండెలో స్టెంట్ ఉన్నా కూడా 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర రైతుల కోసం పనిచేస్తున్నా. కొనుగోలు కేంద్రాలు పోతే ఇది బీఆర్ఎస్ పార్టీ గుండాలు పోలీసులు కలిసి రైతుల మీద మా మీద రాళ్ల దాడి చేసి 18 వాహనాలు ధ్వంసం చేసి రైతుల తలకలు పడినాయి, కార్యకర్తలు తలకలు పడినాయి అన్న కేసులు నా మీదేనాయి. ఇక్కడ ఇద్దరు మాజీ ఎంపీలు ఏ రోజైనా రైతుల కోసం కొట్టాడిరా? స్పష్టం చేయండి. వాళ్ళ ఏ రోజు